ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు మరింత విస్తృతం చేసేందుకు పనులు చేపట్టామని బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి దాలినాయుడు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతోటి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఈ నెల ఆఖరుకు 4G సేవలు అందరికీ అందేలా పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఉన్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేసి 5G సేవలు కూడా అందిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు అందుబాటులో అద్భుతమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నామన్నారు. ప్రజలు గమనించి బీఎస్ఎన్ఎల్ సేవలు వినియోగించుకొని బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఉమ్మడి జిల్లా పార్వతీపురం అండ్ విజయనగరం జిల్లాలో బీఎస్ఎన్ఎల్ యొక్క సేవలను ఈ మధ్య కాలంలో 4G మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోద్బలంతో భారతీయ పరిజ్ఞానంతో తయారవుతున్న ఎక్విప్మెంట్ని త్వరలో మేము ఓపెన్ చేయబోతున్నామండి. విజయనగరం రూరల్లో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో మాకు ఎస్పెషలీ 4G సాచురేషన్ ప్రాజెక్ట్ మాకు గవర్నమెంట్ ఇచ్చిందండి. ఆ యొక్క ప్రాజెక్టు మన మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సైట్స్ రేడియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ బీటీఎస్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయంటే అన్ని కూడా మేము అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎక్విప్మెంట్ ఆల్రెడీ మోర్ దెన్ 20% ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక నెల ఆఖరికలుగా ఈ మంత్ ఎండింగ్కి 4G మొత్తం మన యొక్క ఈ రెండు జిల్లాలు మొత్తం రెడీ చేస్తున్నామండి. అదేవిధంగా 5G పరంగా కూడా నెక్స్ట్ ఈ సంవత్సరం ఎండింగ్కి రెడీ కాబోతుంది. అది ఎక్విప్మెంట్ ఎగ్జిస్టింగ్ 4Gతోనే ఆ యొక్క 5Gని కూడా ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ ఒకటే మోడిఫై చేస్తే సరిపోయిన విధంగా ఇప్పుడు యొక్క ఎక్విప్మెంట్ తయారవుతుంది. అదే ఎక్విప్మెంట్ మన జిల్లాలో పెడుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రస్తుతం 2G 3G సిమ్లు వాడుతున్న వారు మా యొక్క కస్టమర్ సర్వీస్ సెంటర్లో అయితేనేమి రిటైలర్స్ అయితేనేమి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ సిమ్స్ని వాళ్ళు చేంజ్ చేస్తారు. ఏ విధమైన ఛార్జ్ చేయకుండా వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇదే కాకుండా హై స్పీడ్ ఇంటర్నెట్ ఫైబర్ టు ద హోమ్ ఆ నెట్వర్క్ కూడా మేము ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మేము స్టార్ట్ చేసాం. మాకు ఆల్రెడీ 6,500 కనెక్షన్ వరకు ఉన్నాయి విజయనగరం డిస్ట్రిక్ట్లో. ఇంకా వాటిని కూడా విస్తరిస్తున్నాం. ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఇక ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి దీనిని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నామండి.